మరో వివాదంలో చిక్కుకున్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే మామూళ్లు వసూలు చేస్తున్న వీడియో కలకలం రేపుతోంది. వైన్స్ యజమానులతో డబ్బులు వసూలు చేస్తున్నట్టు డిమాండ్ చేస్తున్న విజువల్స్ అందులో ఉన్నాయి. ఎమ్మెల్యే సామెల్ తో బేరసారాలాడుతూ లిక్కర్ మాఫియా స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే మామూళ్ల వ్యవహారం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు తెలుస్తోంది. డిజిలో మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను. అదే మీరు ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో సుధకు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నాకు ముందే కట్టుకొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 కట్టుకుంటాను. మళ్ళీ ఇంటికి వచ్చాక డిజిల్ కూడా అయిపోయింది. ఇట్లా ఈ చిల్ల వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిలే ₹7,000 డీజిల్ కాస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసిన అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపోయి 2,000 డిజిలే అంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను. అదే మీరు ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి. అయితే ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టానని అవి రికవరీ కావాలని అన్నారు సామెల్. మళ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో తెలియదన్నారు. రోజుకు ₹1,00,000 ఖర్చొస్తోందని, డీజిల్కు కూడా డబ్బులు లేవన్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చే జీతం కొసరు అవుతుందే తప్ప అని చెప్పారు. మీరిచ్చే మామూలు తనకు టీ ఖర్చులకు కూడా సరిపోవని అన్నారు. అలాగే తన మాట వినని వాళ్ల సంగతి చూస్తానంటూ బెదిరించారు. ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిలే ₹7,000 డీజిల్ కాస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసిన అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్ భాస్కర్, చెప్పండి, ఈ ఎమ్మెల్యే సామెల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన డబ్బులు డిమాండ్ చేస్తూ కూడా వీడియోలో చాలా క్లియర్ గా స్పష్టమవుతోంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? కొద్ది రోజుల క్రితం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్తో స్థానికంగా ఉండే కొందరు లిక్కర్ సిండికేట్ నిర్వాహకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంలో తనకు గత 10 ఏళ్లలో ఏ విధంగా అయితే వ్యవహారం నడిచిందో ఆ విధంగానే తనకు డబ్బులు ముట్టజెప్పాలని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అందులో వీడియోలో చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అయితే గత కొద్ది కాలంగా కూడా గెలిచిన నుంచి కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే వివాదాస్పదంగా మారారు. కొంత పార్టీ నేతలతో వివాదాలు కావచ్చు, సీనియర్ నేతలతో వివాదాలు కావచ్చు. ఇక తాజాగా లిక్కర్ సిండికేట్ తో మాట్లాడిన మాటలు మరింత వివాదాస్పదంగా మారాయి. ఎవరు సంసారి, ఎవరు శుద్ధపూస అంటూ ఆయన కామెంట్స్ చేస్తూనే తనకు నెలవారీగా వచ్చే జీతం సరిపోవడం లేదు, ₹2,00,000 జీతం సరిపోవట్లేదు అంటూనే తనకు గత 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అయితే తుంగతుర్తి నియోజకవర్గంలో లిక్కర్ సిండికేట్ డబ్బులు ఇచ్చిందో అదే విధంగా తనకు ఇవ్వాలని తనకు ఎక్కువగా అడగడం లేదంటూ ఆయన చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు జిల్లాలో ఇట్లా రాజకీయాల్లో కలకలం వచ్చిన పరిస్థితి ఉంది. దీనిపై ఆయన మాట్లాడడానికైతే నిరాకరించారు. దీనికి సంబంధించి ఈ వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా ఆయన గెలిచిన నాటి నుంచి కూడా పార్టీలో సీనియర్ నేతలతో సఖ్యత లేకపోవడం కూడా ఈ వాదానికి మరింత కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఆయన చాలా క్లారిటీగా చెప్పారు, నేను నెల జీతం సరిపోవడం లేదు, మీరు ఇచ్చే డబ్బులు కూడా నాకు పెద్దగా చిల్లర ఖర్చులకు మాత్రమే పనికొస్తాయని కూడా చెప్తా ఉన్నారు. రాజకీయాల్లో ఎవరు నీతివంతులు లేరు, ₹1,00,000 ఖర్చు చేసి విజయం సాధించాము, ప్రజల్లో రోజు వెళ్తున్నప్పుడు ఖర్చు అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇది కొంత ఖచ్చితంగా ఎవరైతే లిక్కర్ సిండికేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాట్లాడే సమయంలో వాళ్ళు వెళ్ళిన వాళ్ళలో ఒకరు వీడియో తీసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే కూడా మాట్లాడటానికి నిరాకరించారు. తాజాగా వీడియో ఇప్పటి వరకు రాజకీయ సొంత పార్టీ నేతలతో గ్యాప్ ఉన్న సామెల్ కు తాజా ఘటన తర్వాత మరింత కాంట్రవర్సీగా అయ్యారు. సొంత పార్టీ నేతలు కూడా దూరం అయ్యే పరిస్థితి నెలకొంది. ఆయన మాట్లాడిన మాటలు సొంత పార్టీ నేతలు కూడా, ఆత్మ నేతలు కూడా జీవించుకోలేని పరిస్థితి కనపడుతుంది.
రైట్ విజయభాస్కర్, అయితే డైరెక్ట్ గా డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా ఆయన మాట వినకపోతే కూడా ఆయన బెదిరిస్తున్నారు వాళ్ళని. ఆయన ఉన్నంత పదవీ కాలంలో కూడా ఇలాంటి బెదిరింపులే ఆయన చేస్తానన్నట్టు కూడా ఈ విషయంతో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ఎవరైతే నిర్వాహకులు వచ్చారో, లిక్కర్ సిండికేట్ నిర్వాహకులు వచ్చారో, వాళ్ళు ఎవరైతే సిండికేట్ వ్యవహారానికి సహకరించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని వాళ్ళు మన మాట వినేలా మీరు ఒక కాల్ చేయాలని స్థానికంగా ఉండే పోలీస్ అధికారి సిఐకి మీరు చెప్పాలని కూడా వాళ్ళు సూచించిన పరిస్థితి ఉంది. దీనిపై ఆయన స్పందించారు. ఖచ్చితంగా తన మాట వినాల్సిందే, తన మాట వినకపోతే ఏ విధంగా దారికి తెచ్చుకోవాలో తనకు తెలుసు. తన మాట వినకపోతే, చెప్పినట్లుగా వినకపోతే ఏ విధంగా చేయాలో తనకు తెలుసు అని కూడా ఆయన చాలా గట్టిగానే చెప్తున్నారు. అంటే ఇది ఏదో యాదృచ్ఛికంగా మాట్లాడిన వ్యవహారం అయితే కాదు. కొంత ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత వీళ్ళు రావడానికంటే ముందు వీళ్ళు రావడానికి గల కారణాలన్నీ కూడా కొంత ఎమ్మెల్యేకి సిండికేట్ నిర్వాహకులకు మధ్య ఒక రకమైన చర్చలు జరిగిన తర్వాత మాత్రం వీళ్ళు వచ్చిన కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా సిండికేట్ నిర్వాహకుల దగ్గర నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి అందరూ వ్యక్తులు కలిస్తేనే దానికి సంబంధించిన అమౌంట్ అంతా కూడా కలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకరు సహకరించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి, ఆర్థికంగా ఇబ్బంది తలెత్తడం కాదు, వివాదాలు కూడా ముసురుకుంటాయి. కాబట్టి ఎవరైతే వినని వ్యక్తులు ఉన్నారో వారిని దారికి తెచ్చుకునేందుకు ఎమ్మెల్యే సహకరించాలని ఈ సిండికేట్ నిర్వాహకులు చెప్పిన పరిస్థితి ఉంది. దానికి తాను సహకరిస్తాను, ఆ విషయంలో తాను ఎలా దారికి తీసుకురావాలో తనకు తెలుసని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఇదంతా కూడా కొంత ప్లాన్ గానే జరిగినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. తనకు గత 10 ఏళ్లలో ఏదైతే వ్యవహారం జరిగిందో ఆ విధంగానే ఈసారి కూడా జరగాలి, ఇప్పుడు కూడా తనకు కూడా అలాగే ఇవ్వాలి, తాను ఎక్కువ అడగట్లేదని కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇదంతా కూడా ఖచ్చితంగా అంటే ఉద్దేశపూర్వకంగానే జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ విజయభాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.